సో ఏంటి మంజుష బండి మీద కూర్చుంది అని అనుకుంటున్నారు కదా. ఎస్, నేను ఈ రోజు రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ కంప్లీట్ గా ఎలక్ట్రికల్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చేసాను. బట్ ఇక్కడ చూసిన తర్వాత నాకు స్టార్టింగ్ లో ఒక ఒపీనియన్ ఉండేది, ఎక్కడైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే అమ్మ బాబోయ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా బర్న్ అవుతున్నాయంట, బరస్ట్ అవుతున్నాయంట అని ఒక భయం వేసేది అనమాట. ఆల్రెడీ నా క్లాస్మేట్ రామని తను దగ్గర ఒక 2-3 వెహికల్స్ ఉన్నాయి. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో నువ్వు తిరుగుతున్నావు ఏంటి అంటే, మంజుష అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అలా ఉండదు, ఇది మా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీతో స్ట్రాంగ్ ఉన్న ఒక బ్యాటరీతో మేము వెహికల్స్ రన్ చేస్తున్నాము అన్నాడు. సరే అయితే ఒకసారి చూద్దాం, నేను కూడా తీసుకుందాం అని చేసిన తర్వాత సో నా ఫ్యామిలీలో నా బ్రదర్కి ఒక వెహికల్ తీసుకొని ఒక 1 ఇయర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నాకు అనిపించింది ఓకే మనం కూడా ఒకసారి వీడియో చేద్దాము, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఏంటి అండ్ ఎలాంటి బ్యాటరీస్ ప్రజెంట్ టెక్నాలజీ బ్యాటరీస్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు అని. సో బట్ నేను అందుకే ఇక్కడికి వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ దగ్గర పెందుర్తి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్లోనే వీళ్ళది గూడెం ఉంది. ఇక్కడే చక్కగా వెహికల్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఆల్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఏ వెహికల్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది, మోడల్స్ ఏంటి అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో నాతో పాటు ఫాలో అయిపోండి, మీకు వెహికల్ మోడల్స్ అన్ని కూడా చూపించేస్తాను. సో ఈ వెహికల్ లో అయితే కూడా ఇదిగోండి రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ చెప్పాను కదా ఈ బ్రాండ్ వాళ్ళు. బట్ ఇందులో మనకి కావాల్సిన స్టోరేజ్ అంతా పెట్టుకోవచ్చు, ఫుడ్ కానీ లేకపోతే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా బయటకు పంపించడానికి ఈ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా ఇలాంటివి కూడా మనం ట్రై చేయాలని. ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఫ్రంట్ కి లగేజ్ పెట్టుకోవచ్చు, వెనక్కి మనకి కావాల్సిన లగేజ్ అంతా లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా డెలివరీ అండ్ కమర్షియల్ షాప్స్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో మనం అయితే ఇక్కడ ఉన్న పర్సన్ తో మాట్లాడి ఇక్కడ వెహికల్స్ గురించి, మోడల్స్ గురించి, ఇక్కడ ఉన్న టెక్నాలజీ అంతా కూడా మనం తెలుసుకుందాము. బట్ ఈ రోజుతో ఎవరికైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద భయం ఉంటుందో అదంతా కూడా పోగొట్టుకోవచ్చు. చూడండి రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ కంపెనీ వాళ్ళందరివి కూడా ఈ వెహికల్స్ అన్ని కూడా ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అండ్ వెహికల్స్ అన్ని కూడా మనకి షాప్ ఉందనుకోండి, షాప్ లో లగేజ్ ఎవరైనా హోమ్ డెలివరీస్ చేయాలన్నా కూడా చాలా స్పేషియస్ గా ఇవ్వండి ఇక్కడ లగేజ్ అంతా పెట్టుకుని జుమ్ మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే మెయిన్ గా పొల్యూషన్ ఉండదు అండ్ సౌండ్ ఉండదు, కానీ చాలా ప్లెజెంట్ గా స్మూత్ గా మనకి ఆన్ రోడ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క బాయ్స్ కి, యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్ అందరికీ కూడా స్పోర్ట్స్ బైక్ కావాలి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఉండాలి, చాలా బాగుండాలి, రేసెస్ కి మేము కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళు చాలా బాగా రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ వాళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి కూడా చాలా చాలా బాగా ఉంది ఇది కూడా. అండ్ మనకి ఇగోండి చూడండి ఇలా రండి, ఇక్కడ చూసినట్టయితే లాక్ ఓపెన్ చేయగానే రెడీ టు రేస్ అన్నట్టు రెడీ పెట్టారు. బట్ ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ అంటే మనకి బ్యాటరీ ప్యాకప్ ఎంత ఉంది అంటే గ్రీన్ ఉంటే కనుక మనకి ఛార్జింగ్ ఫుల్ ఉండింది, అండ్ రెడ్ మార్క్ వస్తే ఛార్జింగ్ లో అవుతుంది అని మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరగవచ్చు, ఇక్కడ కిలోమీటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా డిస్ప్లే చేశారు. బట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే మనందరికీ చాలా ఎక్కువగా నచ్చుతుంది. బట్ చూడండి అంటే హెవీ వెయిట్ లేకుండా మంచి లైట్ వెయిట్ తో అండ్ హ్యాపీగా మనం వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మనందరికీ కూడా ఎక్కువగా ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్ లో ఉన్న గ్రే అండ్ బ్లాక్ కలర్స్ మనకు నచ్చుతూ ఉంటుంది. బట్ చాలా మందికి బ్లాక్ అండ్ గ్రే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూస్ చేసుకుంటారు. కాబట్టి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, రెడ్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ అండ్ ప్లెయిన్ బ్లాక్, ప్లెయిన్ బ్లూ, ప్లెయిన్ రెడ్ ఇలాంటి కలర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో మరి ఈ రోజు నాతో పాటు మన రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ సిఇఓ విశ్వనాథ్ గారు నాతో పాటు ఉన్నారు. సో అతనితో మాట్లాడి టెక్నికల్ గా అంటే వెహికల్ ఎలా ఉంటుంది అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, సో ఎలాంటి ఇన్బిల్ట్ ఉన్నాయి లోపల బ్యాటరీ ప్యాకప్ కానివ్వచ్చు, సో ఎలాంటి బ్యాటరీని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీతో ఈ బైక్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనేది విశ్వనాథ్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. హాయ్ విశ్వనాథ్ గారు. హాయ్ మనిషా గారు, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. బట్ ఎనీ హౌ కంగ్రాచులేషన్స్. అండ్ నిజంగా సీరియస్లీ ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనగానే చాలా మందికి అమ్మ ఎలక్ట్రికల్ వెహికల్ చాలా బరస్ట్ అయిపోతున్నాయి, చాలా బర్న్ అవుతున్నాయి, పేలిపోతున్నాయి, మంటలు వచ్చేస్తున్నాయి అనే ఒక చాలా మందికి టెన్షన్ ఉండింది. అండ్ ముఖ్యంగా నా లాంటి వాళ్ళకైతే ఇంకా టెన్షన్ ఉండింది. అండ్ మా ఫ్రెండ్ రామ్ చెప్పగానే ఏంటి తను ఎప్పుడు కూడా ఎక్కువగా వెహికల్స్ యూజ్ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటే
తన త్రూ మా ఫ్యామిలీ మెంబర్కి ఒక వెహికల్ తీసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ అవ్వగానే నాకు అనిపించింది ఓకే, సో ఎంత బాగుండింది, ఇంత సర్వీస్ బాగుండింది, బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుందని చెప్పి అలా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చేసాం. థ్యాంక్ యూ అండి. ఎస్ విశ్వనాథ్ గారు చెప్పండి, అంటే లైక్ ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి అంటే ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతుంది వెహికల్స్? సో 1 year క్రితం ఎవరైతే తీసుకున్నారో వెహికల్ రామ్ ద్వారా, రామ్ ఇస్ వన్ ఆఫ్ అవర్ సేల్స్ మేనేజర్ అండి. సో నా క్లాస్మేట్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఇలా కలిసి వచ్చింది అనమాట అందరికి. సో ఇప్పుడు వెహికల్స్ రాయల్ ఈవీ వచ్చేసి ఏంటంటే మన దగ్గర వెహికల్స్ అనేవి ఎండ్ యూజర్ కి 35,000 రూపీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయండి. అండ్ బేస్డ్ ఆన్ వేరియంట్ రేంజ్ కానివ్వండి, బ్యాటరీ కెపాసిటీని కానివ్వండి, దాన్ని బట్టి వెహికల్స్ ప్రైసెస్ అనేవి 35,000 నుంచి 1,35,000 వరకు ఉన్నాయండి. 1,35,000. Yes. ఓ 35 to 1,35,000. Yes. ఓకే. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ వేరియంట్స్ అండి. అండ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 6-7 years అవుతుందండి. ఈ 6-7 years లో మేజర్ గా మేము ఫోకస్ చేసి మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే మంటలు వస్తాయి, పేలుతుంది, దట్ వాజ్ బిగ్గెస్ట్ మిత్ అండి. అంటే డేంజర్ అనేది పెట్రోల్ వెహికల్ లో కూడా ఉంటుంది. అంటే కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడిప్పుడే మారుతున్నటువంటి కండిషన్స్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్లోకి రావాలి అనే ఆలోచనతో వస్తున్నప్పుడు కొంత పర్సంటేజ్ ఏంటంటే మిస్ హ్యాండ్లింగ్ అండి. ప్రాపర్లీ మిస్ హ్యాండ్లింగ్ వల్ల ఏదైతే ఇష్యూస్ అవుతున్నాయో అదొకటి కారణం. నెక్స్ట్ అంటే ట్రస్టెడ్ పార్ట్ కంపెనీ లేకపోవడం, అంటే తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీతో వెళ్ళిపోవడం, కొన్ని అంటే ప్రొడక్ట్ విషయంలో కాంప్రమైజ్ అవడం వల్ల అట్లాంటి ఇష్యూస్ అనేవి బయటపడతా ఉన్నాయండి. కాకపోతే రాయల్ ఈవీ మన విశాఖపట్నంలో స్టార్ట్ చేసేటప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాము. క్వాలిటీ ఈజ్ అ ఫస్ట్ మోస్ట్ కన్సర్న్ అండి. క్వాలిటీ, సెకండ్ సర్వీస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు కస్టమర్ ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే ఒక బండి తీసుకున్నా ఓకే, సర్వీస్ ఎక్కడ, ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా స్పేర్ కావాలంటే ఎట్లా. పెట్రోల్ వెహికల్స్ అదర్ ఆటోమొబైల్స్లో ఎక్కడ పడితే అక్కడే మనకు స్పేర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో అవన్నీ ఇష్యూస్ని మేము అండర్స్టాండ్ చేసుకుని దానికి ప్రాపర్గా సొల్యూషన్ ఇవ్వాలి. అందుకనే రాయల్ ఈవీ రావాలనే ఉద్దేశంతో రాయల్ ఈవీ బ్రాండ్ పైన మనం స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ మోడల్స్ 35 to 1,35,000 వరకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్నే కాకుండా మనం ప్రత్యేకంగా బ్యాటరీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. సేఫ్టీ కన్సర్న్స్ విషయంలో కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ బ్యాటరీ వాడుతూ ఉంటామండి మనం. ఓకే, బట్ నాకు ఒక చిన్న డౌట్ అండి. బేసిక్గా బయట కొన్ని వెహికల్స్ లో ఏంటంటే బ్యాటరీస్ వల్ల ప్రాబ్లంతో బర్న్ అవుతుంది అని అంటూ ఉంటారు. అవును. అంటే ఆ బ్యాటరీస్ అనేది విషయంలో మీరు ఎలాంటి సేఫ్ మెజర్స్ తీసుకున్నారు? డెఫినెట్గా చెప్తానండి. బ్యాటరీస్లో వచ్చేసి ఏంటంటే మేము లేటెస్ట్ టెక్నాలజీ ఎల్ఎఫ్పి టెక్నాలజీ వాడతామండి. ఎల్ఎఫ్పి టెక్నాలజీలో అడ్వాంటేజెస్ ఏంటంటే దీని యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో కంపేరింగ్ విత్ రెగ్యులర్ బ్యాటరీస్ ఏవైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసేటప్పుడు కన్నా ఆల్మోస్ట్ డబుల్, అంటే 2000 లైఫ్ సైకిల్స్ వరకు ఉంటుందండి. అయితే లైఫ్ సైకిల్స్ అనేది ఒకటే కాకుండా సేఫ్టీ పారామీటర్స్లో దీని యొక్క అంటే మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో అబ్నార్మల్గా ఉంటాయండి. చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. వైజాగ్లో నిన్న మొన్న గట్టిగా వర్షాలు పడ్డాయి, ఈ రోజు మళ్ళీ సమ్మర్ చాలా హాట్గా ఉంది. సో ఎప్పటికప్పుడు మనకి టెంపరేచర్ మారుతూ ఉంటాయి. ఈ హీట్ టెంపరేచర్ని తట్టుకునేటట్టుగా ఉండాలి. సో ఈ హీట్ టెంపరేచర్ రెగ్యులర్ లిథియం అయాన్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే ఎల్ఎఫ్పి బ్యాటరీ అనేది ఎక్స్ట్రా 10 degrees వరకు కానివ్వండి ఇమీడియట్గా, అంటే దాని కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీని అది యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదర్ బ్యాటరీస్లో ఫైర్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఎల్ఎఫ్పిలో ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి నిల్ అండి. ఎందుకు నిల్ అని చెప్పగలుగుతాం అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ఒకవేళ మిస్ హ్యాండ్లింగ్ కానీ ఏదో అన్ఫార్చునేట్ కండిషన్లో ఎప్పుడైనా ఏమైనా జరిగినప్పటికీ కూడా బ్యాటరీ అనేది ఫైర్ క్యాచ్ చేయదండి. సెల్ అనేది పంక్చర్ అవుతుంది, పంక్చర్ అయ్యి స్మోక్ రిలీజ్ చేస్తుంది. సో ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఎల్ఎఫ్పి బ్యాటరీలు వాడేటప్పుడు అదర్ బ్యాటరీస్ వాడే దానికన్నా అసలు లేవని చెప్పొచ్చు మనం. ఈ బ్యాటరీస్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసే బ్యాటరీస్ అంటే వర్షం తడిచేటప్పుడు కానివ్వచ్చు, హెవీ ఎండ్గా ఉండేటప్పుడు కానివ్వచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటారా వెహికల్? 100% ఉండదండి. బికాజ్ బ్యాటరీస్లో వచ్చేసేటప్పటికి ఏంటంటే మనం వాడే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో లేటెస్ట్ టెక్నాలజీ అండి. కంప్లీట్గా IP65 రేటింగ్తో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం మేజర్గా చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ ఏవైతే మీరు అంటున్నారో ఆ టెంపరేచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బ్యాటరీలో 4 టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి, 2 టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి. ఈ 2 and 4 టెంపరేచర్ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనేది క్యాప్చర్ చేస్తూ వెళ్తుంది. ఇన్ కేసు బ్యాటరీ అనేది అబ్నార్మల్గా లిమిట్ దాటి ఎప్పుడైనా హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుందని అనిపించి ఇమీడియట్గా పవర్ అనేది ఆఫ్ చేసేస్తుందండి. అట్ 2 different levels. వన్ ఇస్ లైక్ బ్యాటరీలోనే మేము వాడేది స్మార్ట్ యాక్టివ్ BMSలో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి బ్యాటరీ అనేది ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేంజ్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఈ స్మార్ట్ యాక్టివ్ బ్యాటరీ వల్ల ఏమవుతుందంటే అది బై డిఫాల్ట్గా మొబైల్ యాప్ ద్వారానే కస్టమరే వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ దాంట్లో బ్యాటరీ యొక్క టెంపరేచర్, దాని యొక్క హెల్త్, దాని యొక్క పర్సంటేజ్ అవైలబిలిటీ, దాని యొక్క కంప్లీట్ హిస్టరీ మొత్తం ఎర్రర్స్తో సహా యాప్లోనే చూసుకోవచ్చు అండి. సో సచ్ టెక్నాలజీ ఇండియాలో
యాప్ టెక్నాలజీ అండ్ ఓన్ యాప్ తో పాటు లాంచ్ చేసింది రాయల్ ఈవీ మాత్రమేనండి. సూపర్. ఇప్పటి వరకు ఎక్కడ ఏ బైక్స్ కి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ రాయల్ ఈవీ యాప్ లో నేను లైవ్ గా ఇక్కడ కూర్చొని మొత్తం నా వెహికల్స్ అన్ని ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాటిలో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, వాటిలో వచ్చిన ఎర్రర్స్ ఏంటి, దానికి సర్వీసింగ్ అవసరమా లేదా అని నేను ఇక్కడ కూర్చొని చెక్ చేయగలుగుతాను. ఎక్సలెంట్ అండి, సూపర్. సో దట్స్ న్యూ టెక్నాలజీ అండి, గుడ్ టెక్నాలజీ. అంటే ఎంత చాలా మంది చాలా సేఫ్ గా ఉంటారు. 100%. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఈ బ్యాటరీ విషయానికి వస్తే అగైన్ అంటే ఏంటి ఎక్కువ బ్యాటరీ గురించి అడుగుతున్నారు అని అనుకోకండి, ఎందుకంటే వెహికల్ అంతా తిరిగేది బ్యాటరీ మీదే కాబట్టి. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా మీరు చాలా బాగుంది. అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దాన్ని ఎలా చేసుకోవచ్చు అంటారు? వాళ్ళకి ఏమైనా ఎక్స్పెషల్లీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఏమైనా జరుగుతుందా మీ సైడ్ నుంచి? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్యాటరీ కోసం ఎక్కువ ఎందుకు అంటే వెహికల్ లో మేజర్ గా కాస్ట్ బ్యాటరీ కోసమేనండి. వెహికల్ యొక్క ప్రైస్ లో మోస్ట్ ప్రైసింగ్ పార్ట్ వెళ్ళేది బ్యాటరీ కోసం, ఛార్జర్ కోసం వెళ్తుందండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. పెట్రోల్ వెహికల్స్ లో కీప్ ఆన్ అంటే మనం పెట్రోల్ అనేది ప్రతి ఇయర్, ప్రతి మంత్, ప్రతి రోజు వేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ లో వచ్చేసరికి బ్యాటరీది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అది జస్ట్ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కోసం ఏంటంటే మా డీలర్ ఎవరైతే ఉన్నారో, మా డీలర్ నెట్వర్క్ ఆల్మోస్ట్ ఏపీలో ఉందండి, తెలంగాణలో ఉంది. సో మా డీలర్ దగ్గర వెహికల్ పర్చేస్ చేసేటప్పుడే మేము వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కనెక్షన్ ఎలా చేయాలి, వాళ్ళు ఏ విధంగా బ్యాటరీని బ్యాలెన్స్ ఎలా చేసుకోవచ్చు, ఏదైనా ఎర్రర్ వస్తే ఎలా చెక్ చేయొచ్చు, బ్యాటరీ పర్సంటేజ్ని ఎలా చెక్ చేయొచ్చు, కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది మా డీలర్ నెట్వర్క్ ద్వారానే ఇస్తామండి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూట్యూబ్లో కూడా అదర్ వీడియోస్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూసి కూడా వాళ్ళు దాన్ని చేసుకోవచ్చండి. ఇన్ కేస్ వాళ్ళు అలా కాకుండా ఏదైనా ఇమీడియట్ ఇష్యూ ఉంది కస్టమర్, డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయండి. టోల్ ఫ్రీ నెంబర్ కాకుండా కస్టమర్కి పాపులర్ నెంబర్ కూడా ఉంది. సో 7676316316 అనే నెంబర్కి డైల్ చేయడం వల్ల ఇమీడియట్గా మా సర్వీస్ టెక్నీషియన్ కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేస్తారండి. 7676316316. yes అంటే యాక్చువల్ గా ఓవరాల్ ఇండియాలో కూడా మీ సర్వీసెస్ అన్ని కూడా అవైలబుల్ అండి. యా. అండ్ ఇప్పుడు ఇది వెహికల్ కి మనమే ఇంట్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అవును, చాలా మంది అనుకుంటారండి ఇక్కడ కూడా, సో ఈ పెట్రోల్ డీజిల్ కాస్ట్ తగ్గుతుంది, ఓకే అమ్మయ్య పర్వాలేదు ఎలక్ట్రికల్ అని. బట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ప్రైసెస్ కూడా పెరిగిపోవడంతో అంటే మనకి ఒక వెహికల్ కి పెర్ డే ఛార్జ్ ఎంత పెట్టొచ్చు, ఆ ఫుల్ బ్యాటరీ ఛార్జ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది? దీన్ని నేను 2 రకాలుగా డివైడ్ చేసి చెప్తానండి యూజర్స్ కోసం. ఫస్ట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టడానికి తగ్గట్టుగా మనం 16 amps పవర్ సాకెట్ ఉంటే సరిపోతుందండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతూ ఉంది అర్బన్ ఏరియాస్లో. దానికోసం మనం డైరెక్ట్గా డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. సింపుల్గా డిటాచబుల్ బ్యాటరీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఆ ప్రొవిజన్ ఉంటుంది. సో ఇకపోతే మీరు కంపారిజన్ ఏదైతే అన్నారో, కంపారిజన్ అండి చాలా సింపుల్ అండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఆల్వేస్ సేఫెస్ట్ అండ్ బెనిఫిషియల్ అండి. ఎట్లాగో నేను మీకు సింపుల్ గా, పొల్యూషన్ ఉండదు, అవన్నీ అంటే ఇవన్నీ అంటే పొల్యూషన్ ఉండదు, ఇంజిన్ ఖరాబ్ ఉండదు, నాయిస్ ఉండదు, అంటే ఎన్విరాన్మెంట్ మనం సేఫ్ గా అంటే సపోర్ట్ చేస్తున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఒక మధ్య తరగతి వారు డబ్బులు పెట్టేటప్పుడు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ అన్ని సోషల్ కాస్ట్ తో పాటు ఈ క్యాలిక్యులేషన్స్ కూడా మీట్ అవ్వాలి. ఆ మీట్ అవ్వడానికి ఏంటంటే కంపారిజన్ బేసిక్గా చెప్తానండి. ఇప్పుడు ఒక వెహికల్ అనేది ఛార్జ్ చేయడానికి 2 to 3 యూనిట్స్ పడుతుందండి. ఒక యావరేజ్ కమర్షియల్ లేకపోతే యావరేజ్గా చూసుకున్న 5 రూపీస్ ఆన్ యావరేజ్ పడుతుంది ఒక యూనిట్. అంటే 15 రూపీస్కి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేను యావరేజ్ చెప్తున్నానండి. వెహికల్ టు వెహికల్, మోడల్ టు మోడల్, బ్యాటరీ కెపాసిటీ బట్టి మారిపోవచ్చు. సో 15 రూపీస్ పట్టేటప్పుడు దాని యొక్క రన్నింగ్ కాస్ట్ వచ్చేసేటప్పటికి ఎంత అవుతుంది? సింపుల్గా 100 కిలోమీటర్ ట్రావెల్కి 15 రూపాయలు అవుతుంది. 100 kilometers కి ఓన్లీ 15 రూపీస్ మాత్రమే ఛార్జ్. అండ్ కొన్ని వెహికల్స్ 10 రూపీస్ అండి, 10 to 15 రూపీస్ ఆన్ అండ్ యావరేజ్ గా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అండి. ప్లస్ కంపారిజన్ పెట్రోల్ తో చేస్తే 100 రూపీస్ కి 60 కిలోమీటర్స్ వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ 50,000 కిలోమీటర్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి 3 years లో ఫ్రీ అయిపోతాయండి. అంటే మనం పెట్టుబడి మనకు వెనక్కి వచ్చినట్టే. ఆ తర్వాత మళ్ళీ చాలా మంది ఇంకో డౌట్ అడుగుతూ ఉంటారండి, బ్యాటరీ స్వాప్ చేయాలి కదా, బ్యాటరీ స్వాప్ చేసినప్పుడు మళ్ళీ అంతే డబ్బులు పెట్టాలి కదా, బండిలో సగం కాస్ట్ బ్యాటరీకే పెట్టాలి కదా. కరెక్టేనండి, బ్యాటరీకే పెట్టాలి. బట్ రెండోసారి మీరు స్వాప్ చేసినప్పుడు దాని యొక్క లైఫ్ని బట్టి మీకు ఆ బండి మీరు ఎంత తీసుకుంటున్నారో అంత అమౌంట్ అది రికవర్ చేసేస్తుంది. అంటే మీరు 30,000కి బ్యాటరీ కొంటే లేకపోతే 20,000కి కొంటే అది 40,000 సేవ్ చేస్తుందండి దాని వారంటీ లైఫ్ టైంలో. ఫస్ట్ 3 years లో బండి ప్లస్ బ్యాటరీ కాస్ట్ని రికవర్ చేసేస్తుంది. నెక్స్ట్ 3 years లో అది డబల్ కాస్ట్ని సేవ్ చేస్తుంది. పర్ఫెక్ట్. అండ్ అంటే ఒక ఫుల్ ఛార్జింగ్ పెడితే అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అంటారు బ్యాటరీ?
మన మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. మన వేరియంట్స్ లో మేజర్ పాపులర్ మోడల్స్ వచ్చేసి 80 to 90 కిలోమీటర్స్ అండి. బట్ వీఆర్ హ్యావింగ్ ట్రాంగో ప్రో ప్లస్ అండి, విచ్ గివ్స్ యూ 160 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఫర్ వన్ సింగిల్ ఛార్జ్. ఎస్. ఓ మై గాడ్, చూసారా, ఓన్లీ వన్ సింగిల్ ఛార్జ్ కి 160 కిలోమీటర్స్ అనేది ఇక్కడ వీళ్ళ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, రాయల్ ఈవీ వెహికల్. కానీ చాలా ఎక్స్ట్రా కిలోమీటర్స్ పెట్టారండి, అంటే బ్యాటరీ బట్టి ఉంటుందంటారా కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మేము యాక్చువల్ గా జనరల్ గా టూ వీలర్ మీద పీపుల్ అందరూ కూడా 80 to 90 కిలోమీటర్స్ ఆర్ 60 to 70 కిలోమీటర్స్ నార్మల్ యూసేజ్ అండి. కానీ మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రోజు ఛార్జింగ్ పెట్టే హ్యాబిట్ ఉండదు. వీక్లీ అట్లీస్ట్ 150 కిలోమీటర్స్ రెగ్యులర్ యూసేజ్ వాళ్ళు చేస్తారు. బట్ రెగ్యులర్ గా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఆ పర్టికులర్ అంటే 160 కిలోమీటర్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది, అంటే ప్రతిసారి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒకసారి ఛార్జ్ పెడితే. సో ఆ 160 కిలోమీటర్స్ దాంట్లోనే మేము లాంచ్ చేయడం జరిగింది. చాలా బిగ్ బ్రాండ్స్, కాంపిటేటివ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 80 to 90 కిలోమీటర్స్ రేంజ్లో ఏ ప్రైస్కి అయితే ఇస్తున్నారో ఆ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ రేంజ్లో 160 కిలోమీటర్స్ అంటే ఎండ్ యూజర్కి మేజర్గా మేము స్టార్ట్ చేసేటప్పుడు మీకు చెప్పినట్టుగా క్వాలిటీ, సర్వీస్ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. థర్డ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ కూడా. వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉండాలి, వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టు ఉండాలి. సో ఆ మూడింటిని మేము క్యాప్చర్ చేసేటట్టుగా ప్రైసింగ్ కూడా మిగిలిన అన్నిటి వాటితో కంపేర్ చేస్తే తక్కువలో ఎక్కువ ప్రయాణించేటట్టుగా పెట్టడం జరిగింది. సూపర్ అండి, చాలా బాగుంది. అంటే ఒక బ్యాటరీ అనేది ఎంత టైం పడుతుంది ఛార్జ్ అవ్వడానికి? బ్యాటరీలో ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. బ్యాటరీలో ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా రాయల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. దాని ద్వారా ఛార్జింగ్ చేసుకుంటే 1 to 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందండి, 80% వరకు అయిపోతుంది. అదే ఇంటి దగ్గర ఛార్జ్ పెట్టుకుంటే 4 to 5 అవర్స్ టైం పడుతుందండి. 4 to 5 hours. అవునండి. అండ్ వీ ఆల్వేస్ సజెస్ట్ ద కస్టమర్స్ అందరికీ మేము 4 to 5 అవర్స్ ఛార్జ్ మినిమం తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా బ్యాటరీ ఛార్జ్ అయితే అంత లైఫ్ తగ్గిపోతుందండి బ్యాటరీది. చాలా మందికి ఇది అవగాహన లేకపోవడం వల్ల వచ్చి ఏదైనా సింపుల్గా తక్కువ టైంలో అయిపోవాలి కదండి, 1 hourలో అయిపోవాలి, 2 hours అయిపోతుంది, అయిపోవడం ప్రాబ్లం కాదు. కానీ దానిలో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో తక్కువ టైంలో అది హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దాని యొక్క లైఫ్ తగ్గిపోతుంది. సో అందుకని ఛార్జింగ్ టైంలో మేము కాంప్రమైజ్ అవ్వమండి. మా డీలర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లో మమ్మల్ని అడిగారు, సార్ 1 to 2 అవర్స్లో పెట్టచ్చు కదా. పెట్టడం ప్రాబ్లం కాదు, బట్ మనం ఎక్కువ కాలం వాళ్ళకి వారంటీ ఇవ్వాలి, బ్యాటరీ వారంటీ ఇవ్వాలి. మేము బ్యాటరీ వారంటీ కూడా 6 years బ్యాటరీ వారంటీ ఇస్తామండి. 3 years కంప్లీట్ వారంటీ ఉంటుంది, 3 years సర్వీస్ వారంటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ కిలోమీటర్స్ దట్ దే రన్, దాన్ని బట్టి ఉంటుంది. సూపర్ సార్. సో మొత్తానికి టెక్నికల్ గా చాలా విషయాలు తెలిసింది. అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ అండ్ డౌట్ అండి. మనం బేసిక్ గా ఒక పెట్రోల్ వెహికల్ అనుకోండి, అంటే మనది నార్మల్ గా దానికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి అండ్ మంత్లీ సర్వీసింగ్ అనేది ఎవ్రీ 2 months 3 months అనేది సర్వీసింగ్ ఉంటుంది. బట్ దీనికి ఎలక్ట్రికల్ వెహికల్ కి ఎలాంటి సర్వీస్ చేసుకోవచ్చు? థ్యాంక్స్ అండి, రిమైండ్ చేశారు. యాక్చువల్గా కాస్ట్ కంపారిజన్లో మనం చూస్తే క్వార్టర్లీ 2,000 to 3,000 రూపీస్ పెట్రోల్ వెహికల్ మన మెయింటెనెన్స్ ఉంటుందండి. అంటే ఇయర్లీ 10,000 to 15,000 అవుతుంది. 3 yearsకి 30,000 to 45,000 అయిపోతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పటికి 0 అండి, కాస్ట్ 0. బట్ ఎస్, బ్రేక్ షూస్ ఉంటాయి, బ్రేక్ షూస్ కానివ్వండి, రెగ్యులర్ మెయింటెనెన్స్ కానివ్వండి, సర్వీస్ కాస్ట్ నామినల్ ఛార్జెస్ అండి. హార్డ్లీ మీరు 3 yearsకి మొత్తం కలుపుకున్న 3,000 to 4,000 కూడా అవ్వదండి. నేను హయ్యర్ సైడ్ చెప్తున్నా. సో అంటే యూ ఇమాజిన్ ఆల్మోస్ట్ 20 times ఎక్కువ పెట్రోల్ మీద ఖర్చు పెట్టాలి. పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు 20 times లెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి. సో ఏదైనా సరే పెట్రోల్ వెహికల్స్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ లోనే మనకి కిలోమీటర్స్ వైజ్ కానివ్వచ్చు, బ్యాటరీ వైజ్ కానివ్వచ్చు, అండ్ సర్వీస్ వైజ్ కానివ్వచ్చు, సూపర్ అంటారు. 100% అంతే కదా. అంటే పొల్యూషన్ కి చెక్ పెట్టొచ్చు, ఎక్స్పెన్సివ్ కి చెక్ పెట్టొచ్చు, పెట్రోల్ టెన్షన్ లేకుండా అది కూడా చెక్ పెట్టొచ్చు, సర్వీస్ కూడా ఎక్కువ మనీ అవ్వకుండా చాలా లెస్ పేమెంట్ లోనే చేయించుకోవచ్చు. ద ఓన్లీ రిక్వెస్ట్ అండి, ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ప్రైస్ కన్నా ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. ప్లీజ్ మీ సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పేది ఒకటే, చూస్ వైజ్లీ అండి. మంచి బ్యాటరీ, ఎల్ఎఫ్పి బ్యాటరీ ఉండే, ఎక్కువ లైఫ్ ఉండేది చూస్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటుగా బ్యాటరీతో పాటు సర్వీస్ ఎక్కడెక్కడ ఉంది, దానికి సంబంధించి స్పేర్స్ అవైలబుల్లో ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోమనండి. బ్యాటరీస్లో వాడే మెటీరియల్ ఏంటో చూసుకోమని చెప్పండి. రాయల్ ఈవీ ప్రత్యేకత ఏంటంటే బ్యాటరీ మందే, వెహికల్ మందే, అందులో వాడే మెటీరియల్ వారంటీ కూడా మేమే చూసుకోవాలి కనుక డెఫినెట్గా టాప్ నెంబర్ 1 మెటీరియల్ మేము వాడతామండి. సూపర్ అండి, ఎక్సలెంట్. నాకు ఇంకో డౌట్ ఏంటంటే బయట వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్కి అండ్ రాయల్ ఈవీ మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న మీ వెహికల్స్కి డిఫరెన్సెస్ ఏంటి? నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా బ్యాటరీ ఇస్ అ మేజర్ అండి. ప్రతి వెహికల్ మోర్ దెన్ 50% కాస్ట్ ఉండేదే బ్యాటరీ.
సో ఆ బ్యాటరీ మా ఓన్ బ్యాటరీ, వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ థర్డ్ పార్టీ, ఎవరి థర్డ్ పార్టీ మీద మా డిపెండెన్సీ లేదండి. మా ఓన్ బ్యాటరీ అవ్వడం వల్ల ఏంటంటే డీలర్ కానివ్వండి, కస్టమర్ కానివ్వండి, వారంటీ సర్కమ్స్టాన్సెస్లో వీ డోంట్ డిలే ఎనీథింగ్ అండి. చాలా ప్రొయాక్టివ్గా మేము ముందుకుంటాం. ఫస్ట్ థింగ్, సర్వీస్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, మేము ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాము. మా డీలర్ నెట్వర్క్లో మ్యాక్సిమం ట్యాట్ అనేది 24 hours అండి. విత్ ఇన్ 24 hours వీ హ్యావ్ టు రిజాల్వ్ దోస్ కన్సర్న్స్. ఇన్ కేస్ ఎప్పుడైనా డిలే అయినా ప్రాపర్ ఫాలోఅప్ ఉంటుందండి మా వైపు నుంచి. అది కాకుండా టెక్నాలజీలో, బ్యాటరీ టెక్నాలజీలో కూడా మేము వాడే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఎఫ్పి టెక్నాలజీ, స్మార్ట్ యాక్టివ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ. డీలర్కి బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి బ్యాటరీ ఓపెన్ చేసి, బండి అంతా ఓపెన్ చేసి అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా యాప్లో కనెక్ట్ అయిపోతే మొత్తం హిస్టరీ చూపించేస్తుంది. సో అది ఇమాజిన్ డీలర్కి ఎంత టెన్షన్ ఫ్రీ వర్క్ అది. సీరియస్లీ అండి, సూపర్. అంటే చాలా మంచి టెక్నాలజీ. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలా వరకు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, అంటే యంగర్ జనరేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి 4-wheelerలో ఎలా అయితే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానివ్వచ్చు, ఏదైనా వెహికల్ దగ్గరగా వచ్చి అయ్యేటప్పుడు ఎయిర్ బెలూన్స్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది చాలా సేఫ్టీగా, అంటే లోపల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా. బట్ ఇప్పుడు కొంతమంది యూత్ అందరూ కూడా 2-wheelerకి కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అయ్యే విధంగా చాలా మంది లోపల ఇన్బోల్డ్ చేస్తున్నారు, అంటే బయట కానివ్వచ్చు, లోపల కానివ్వచ్చు. సో అలాంటివి ఏవైనా మీరు చేస్తున్నారా? డెఫినెట్ గా అండి, తప్పకుండా చేస్తున్నామండి. దాని మీద దాంట్లో ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ వెహికల్ ఎయిర్ బెలూన్స్ ఏదైతే ఉంటుందో రోడ్ పైన 4-wheeler అనేటప్పటికి ఏంటంటే దాని యొక్క సర్కమ్స్టాన్సెస్, దాని చుట్టుపక్కల ఎయిర్ బెలూన్ వచ్చేటప్పుడు లోపల మాత్రం వస్తుంది, బయటికి రాదు. బట్ 2-wheeler కండిషన్లో ఏమైందంటే మేబీ ఆల్రెడీ టెస్టెడ్ ఇట్ అండి. బెలూన్ వస్తుంది కానీ అది పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా రైడ్ చేస్తున్నారని వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా కాయలేనప్పుడు. సో అందుకని ఏంటంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అవర్ టెస్టింగ్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఈ మ్యాటర్ మీకు చెప్పగలుగుతున్నానంటే మా టెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి దానిపైన. సో పక్క వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ లేకుండా ఎలా చేయాలి, ఎందుకంటే ఒక్కసారిగా బెలూన్ బయటకు వచ్చేటప్పుడు పక్కన ఏదైనా వెహికల్ రన్ అవుతా ఉంటే దానికి తగిలిందంటే వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోతారు. ఒకరిని సేవ్ చేయబోయి ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుకని అందరినీ ఎలా సేవ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో టెస్ట్ చేస్తున్నాము. అది టెక్నికల్ గా చేయాలి 100% అండి. దాంతోపాటు అనదర్ అంటే ఏ టెక్నాలజీ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ కూర్చొని మొత్తం అన్ని బ్యాటరీస్ యొక్క స్టాటస్, రన్నింగ్ స్టాటస్ మేము చెక్ చేయగలుగుతాం విత్ కస్టమర్ కన్సెంట్. ఓకే, సో అందులోనే మేము ఇంకో టెక్నాలజీ, మీరు చెప్పిన టెక్నాలజీ దగ్గరగా ఇంకో టెక్నాలజీ పైన కూడా మేము వర్క్ చేస్తున్నామండి. ఏదైనా వెహికల్ మనం గుద్దేటప్పుడు కానివ్వండి, ముందు ఏదైనా వెహికల్ స్పీడ్గా వెళ్తుంది, సడన్ గా వాళ్ళు బ్రేక్ వేస్తారు. సో మనం వెహికల్ వెళ్ళేటప్పుడు అన్కాన్షియస్ గా మనం ఒక్కోసారి బ్రేక్ ప్రెస్ చేయం. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ రియల్ టైమ్ యాక్సిడెంట్స్. దానికి మేము ఏం చేస్తున్నామంటే సెన్సర్స్ వాడి ఏ టెక్నాలజీతో మా బిఎంఎస్ బ్యాటరీస్ దాంతో సింక్ చేసుకొని ఇన్ కేస్ ఏదైనా కాంపోనెంట్ దగ్గరగా రాగానే మా వెహికల్ అనేది ఆటో బ్రేక్స్ అప్లై అయ్యేటట్టు, లేకపోతే దాని ఉన్న స్పీడ్ ఇమీడియట్ గా తగ్గేటట్టు వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండి. సూపర్, ఎక్సలెంట్ అండి. అండ్ చాలా మంది ఏంటంటే అనుకుంటూ ఉంటారు కదా, సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్నికల్ వైజ్ చాలా బాగుండాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ అని. అంటే ఒక మంచి ప్రోగ్రెస్ అనేది మీరు చేస్తున్నారు కాబట్టి 100% క్లిక్ అవుతూ చాలా సేఫ్ రైడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే బిఫోర్గా ఈ లోపు పర్చేస్ చేసి ఆ తర్వాత మీ దగ్గర ఈ ప్రోగ్రెస్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫిట్ చేయడానికి ఉంటుందంటారా? 100% ఉంటుందండి. నేను రీసెంట్ గా చెప్పాలంటే మేము బ్యాటరీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మన ఓన్ కంపెనీస్ లో స్టార్ట్ చేసాము. బ్యాటరీస్ కూడా మీదే ఓన్ అండి, ఓన్ 100% ఓన్ అండి. సో ఆ ఓన్ మేము తయారు చేసే ప్రాసెస్ లో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ లైక్ ఇనిషియల్ గా మా టెక్నాలజీ ఇనిషియల్ గా మేము టెస్టింగ్ మోడ్ లో ఉన్నాం. అప్పుడు మేము ప్యాసివ్ బిఎంఎస్ తో వర్క్ చేసాం. ప్యాసివ్ బిఎంఎస్ లో మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉండదు. సో మేము అప్పుడు ఏం చేసాం, మెల్లగా మేము ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టామో యాక్టివ్ బిఎంఎస్ తీసుకురావచ్చాం. యాక్టివ్ బిఎంఎస్ తీసుకురాగానే మొత్తం మా కస్టమర్స్ అందరికీ త్రూ ఆ డీలర్ నెట్వర్క్ ఇంటిమేటెడ్, సార్ ఈ టెక్నాలజీని మేము అప్గ్రేడ్ చేసాం, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దిస్ కుడ్ బి డన్. మీరు మీ వెహికల్ తీసుకుని మీ లోకల్లో ఉన్న డీలర్కి మీ బ్యాటరీ అప్పగించేస్తే అక్కడి నుంచి మేము టేక్ ఓవర్ చేసుకొని మేము అప్గ్రేడ్ చేసి మీకు పంపిస్తాం. సో దాని డిఫరెన్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి దేర్ విత్ యూ. సో ఆ వర్కింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో నడిచిందండి. వీ హ్యావ్ డన్ ఇట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కస్టమర్స్ వర్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ ప్యాసివ్ నుంచి యాక్టివ్ అప్గ్రేడ్ అయ్యారండి. సో అపార్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టెక్నాలజీ మీకు చెప్పినట్టుగా వర్చువల్ టెక్నాలజీ అంతా దాంట్లో కూడా మేము అప్గ్రేడ్ చేస్తామండి. నెక్స్ట్ మేము మాది ఏ ప్రోడక్ట్ చేసినా సరే వీ డోంట్ సీ లైక్ ఫ్యూచర్ ఏం చేయాలని చూడమండి. ఫ్యూచర్ ఏం చేయాలి చాలా ఇంపార్టెంటే, బట్ మన ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్ బేస్ని కూడా ఎట్లా దాంట్లోకి యాడ్ చేయాలని కూడా వర్క్ చేస్తాం. ఎక్సలెంట్ అండి. సో మొత్తానికైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగా మాకు ఒకసారి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఆ టైర్స్ కానివ్వచ్చు, వెహికల్స్ ఎలా ఫిట్ అవుతుంది అది కూడా మాకు
అయితే ఇప్పుడు ఈ వెహికల్స్ ఎలా ఫిట్ చేస్తారు, ఎలాగా స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఫిట్టింగ్ ఉంటుంది అండ్ బ్యాటరీ ఎక్కడ ఇన్బుల్డ్ చేస్తారు అనేది. సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి అండ్ రాయల్ ఈవీ టెక్నీషియన్ పరమేష్ గారు ఉన్నారు. సో అతని మాటల ద్వారా సో బైక్ ఎలా ఫిట్టింగ్ అవుతుందో మీకు నేను చూపించేస్తాను లైవ్ లో. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో ఈ బైక్స్ అన్ని కూడా మీరు ఫిట్ చేస్తూ ఉంటారా? అవును మ్యామ్, టెక్నీషియన్ టీంతో చేస్తుంటాం. టీమ్ తో చేయిస్తూ ఉంటారు. సో మరి మీ మాటలతో చెప్పేస్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా. యా ప్లీజ్. మనకి ఫస్ట్ ఫ్రేమ్ ఈ విధంగా వస్తుంది, మనకి చాసి మొత్తం కూడా. దీనికి మనం ఇది స్వింగ్ ఆర్మ్ అంటారు. ఈ స్వింగ్ ఆర్మ్ని మనం ఈ బ్యాక్ సెక్షన్లో ఫిట్ చేస్తాం. అలాగే ఇది సెంటర్ స్టాండ్. ఈ సెంటర్ స్టాండ్ని కూడా ఈ బ్యాక్ సైడ్లో వస్తుంది. ఇదంతా ఫిక్స్ చేశాక ఇది ఓన్లీ ఫ్రేమ్ పార్ట్ ఇది లాగా. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రికల్ పార్ట్స్ అన్ని కూడా మనం దీనికి బాడీకి ఫిట్ చేస్తాం. ఇది డీసీ కన్వర్టర్ అంటారు ఇది. అలాగే ఇది వైర్ సెట్, ఇది లాక్ సెట్. మనకి ఇలా బ్యాక్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ చేసే కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, కంట్రోలరు. ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి కీలెస్ ఎంట్రీ రిమోట్ సిస్టమ్ ఉంటుంది. ఇది కూడా బ్యాక్ని మనం ఎంటర్ చేస్తాం. అలాగే బ్యాక్ మోటార్ ఒకటి ఫిక్స్ చేస్తాం. బ్యాక్ సెక్షన్లో మోటార్ వస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి బ్యాక్ సెక్షన్లో మోటార్ వస్తుంది. ఇది హబ్ మోటార్ వస్తుంది మనకి. అలాగే ఈ ఫ్రంట్ సెక్షన్లో ఇది ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేయడానికి ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. అలాగే దీనికి బ్రేక్ కేబుల్స్ అన్ని కూడా ఇలా ఫిక్స్ చేసిన తర్వాత T4కు ఫిక్స్ చేశాక మనం హ్యాండిల్ బార్ ఫిక్స్ చేస్తాం. ఈ హ్యాండిల్ బార్ ఫిక్స్ చేశాక ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేస్తాం. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ ఫిక్స్ చేశాక టోటల్ ప్లాస్టిక్ బాడీ అండ్ కలర్ బాడీ మనం వెహికల్కి మొత్తం ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేశాక మనకి ఈ విధంగా బండి మనం ఫుల్ ప్లేజ్డ్గా రెడీ చేస్తాం. మనకి బ్యాటరీ అనేది ఈ పొజిషన్లో ఫిక్స్ చేస్తాం, ఎందుకంటే డిక్కీ స్పేస్ రావడం కోసం దీన్ని మనం ఈ పొజిషన్లో ఫిక్స్ చేస్తాం బ్యాటరీ అనేది. ఎలక్ట్రికల్ వెహికల్ అనేసరికి ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మన రాయల్ ఈవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ సెట్ చూసేసరికి మనకి చాలా థిక్నెస్ ఇస్తున్నారు ప్రతిదీ కూడా. ఈ వైర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం రాకుండా థిక్గా ఉంటుంది ఈ వైర్ కూడా. అలాగే ఇప్పుడు మనకి డీసీ కన్వర్టర్ ఉన్నది కదా, ఈ డీసీ కన్వర్టర్ అనేది ఏంటంటే మొత్తం లైటింగ్ సెక్షన్ అంతా ఈ డీసీ కన్వర్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే ఈ లాక్ సెట్ అనేది హ్యాండిల్ లాక్ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ లాగే ఇది కూడా మన ఆన్ ఆఫ్ ఉంటుంది. అలాగే హ్యాండిల్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది దీంట్లో కూడా. హ్యాండిల్ లాక్ తర్వాత అలాగే మనం ఈ కంట్రోలర్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ఈ కంట్రోలర్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్స్ అనగానే ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్ ఆన్ చేయగానే వెహికల్ మూవ్ అవ్వదు, ఎందుకంటే దానికి పార్కింగ్ మోడ్ అనే ఆప్షన్ కూడా మనం ఇస్తున్నాం. సో దానివల్ల పిల్లలు కానీ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే వెహికల్ ఆన్ చేసిన వెంటనే యాక్సిలేట్ ఇచ్చిన వెంటనే వెహికల్ ఫ్రంట్కి మూవ్ అవ్వకుండా ఆటోమేటిక్గా అప్లై చేసిన తర్వాత పార్కింగ్ మోడ్ అప్లై చేసిన తర్వాత మాత్రమే వెహికల్ మనకు ముందుకు మూవ్ అవుతుంది. సో అలాంటి సిస్టమ్ అంతా కూడా ఈ కంట్రోలర్లో ఉంటుంది. అలాగే మనకి కీలెస్ ఎంట్రీ అంటే ఇది బజ్ రిమోట్ అంటారు. ఇది ఏంటంటే మనకి కీ లేకుండా కూడా మనం వెహికల్ ఆన్ చేయొచ్చు, కీ లేకుండా ఆన్ చేసుకోవచ్చు. అలాగే అన్లాక్ చేసుకోవచ్చు. ఈ బటన్ మనం ప్రెస్ చేసి ఇలా ఉంటే 2 times అప్లై చేయగానే వెహికల్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఎవరైనా వెహికల్ పట్టుకెళ్ళడానికి కూడా చాయిస్ లేకుండా యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. సో వెహికల్ ఎవరైనా పట్టుకెళ్ళిపోతారనే టెన్షన్ కూడా ఉండదు మనకి ఇందులో. సో ఈ బజర్ రిమోట్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది వెహికల్ సేఫ్టీ పర్పస్. ఇది మొత్తం మనకి ఈ వెహికల్ అంతా కూడా ఇలా ఫిక్స్ అయిపోయాక మనం పీడిఐ అనేది చేస్తాం. పీడిఐ అంటే ప్రీ డెలివరీ ఇన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే ప్రతి నట్ అండ్ బోల్ట్ ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా, ఈ నట్ అండ్ బోల్ట్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా చూస్తాం. అలాగే డిస్క్ అనగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ప్రాపర్గా ఫిక్స్ చేశారా లేదా, అలాగే బాడీ అంతా ఫిక్స్ చేశారా లేదా ప్రాపర్గా, ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకొస్తాం. నట్ అండ్ బోల్ట్ ఆల్రెడీ మొత్తం పాకెట్ కవర్స్ అనగా ఫుట్ బోర్డు, అలాగే సైడ్ స్టాండ్, పెయింటింగ్ అని ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ప్రతి నట్ అండ్ బోల్ట్ కూడా చెక్ చేసుకుంటూ వస్తాం. అలాగే మన బ్యాక్ సైడ్ మోటార్ ఉంటుంది కదా, ఈ మోటార్ కూడా ప్రాపర్గా ఫిక్స్ చేశారా లేదా, సెంటరింగ్ చేశారా లేదా అనేది కూడా మనం ప్రతిదీ కూడా ఈ పీడిఐ ఫామ్లో ప్రతిదీ కూడా చెక్ చేస్తాం అన్నమాట. చెక్ చేసి ప్రాపర్గా రన్ అవుతుందా లేదనేది కూడా చెక్ చేస్తాం మనం ఈ మోటార్ అనేది. అలాగే ఈ బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్స్ ఇలాంటివి మొత్తం ప్రాపర్గా ఫిక్స్ అయింది లేదా చూస్తుంటాం. అలాగే సీట్ లాక్ వర్క్ అవుతుందా లేదా, హ్యాండ్ లాక్ వర్క్ అవుతుందా లేదా కూడా ప్రతిదీ చెక్ చేస్తాం. అందులో మనకి బ్యాటరీ కూడా ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా డిక్కీలో అండ్ క్లియర్గా కూడా చూస్తాం. ఇది మనకి బ్యాటరీ ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీ అనేది మనం LFP బ్యాటరీ వాడుతాం ప్రజెంట్ దీంట్లో మనం. అలాగే ఇక్కడ MCB అనే ఆప్షన్ ఉంటుంది మనకి.
ఈ ఎంసీబీ అనేది ఏంటంటే ఎప్పుడైనా షార్టేజ్ అయినా ఎలక్ట్రికల్ పరంగా ఏదైనా షార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్ది అనమాట. ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది. మనకి వెహికల్ కీ లేకుండా కూడా ఈ రిమోట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. మనం ఈ బటన్ 2 టైం ప్రెస్ చేయగానే వెహికల్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అలాగే మనకి ఈ బటన్ అన్లాక్ బటన్ ప్రెస్ చేయగానే వెహికల్ ఆఫ్ కూడా అయిపోతుంది. ఇందులో యాంటీ థెఫ్ట్ సిస్టమ్ లాక్ కూడా ఉంటుంది. అది మనం అప్లై చేయగానే వెహికల్ ఎవరైనా థెఫ్ట్ చేయడానికి ఎవరు టచ్ చేసినా కూడా వెహికల్ ఆటోమేటిక్గా సౌండ్ చేస్తూనే ఉంటుంది. అలాగే మనకి మోటార్ కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో చూసారు కదా, రాయల్ ఈవీ రైడ్ విత్ ప్రైడ్ వాళ్ళు అయితే మాత్రం అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్తో పాటు ఓన్ బ్యాటరీ కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ బర్న్ అవుతుంది లేకపోతే బరస్ట్ అయిపోతుంది అన్న ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా న్యూ టెక్నాలజీతో అండ్ న్యూ కేరింగ్తో మంచి టెక్నాలజీతో వీళ్ళు బైక్స్ అనేవి మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ 35,000 నుంచి 1,35,000 వరకు వీళ్ళ దగ్గర వెహికల్స్ అన్ని కూడా ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఓవరాల్ ఇండియా వైడ్ వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి, కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ వీళ్ళు కూడా ఓన్గా నెంబర్స్ ఉన్నాయి. అతను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి సర్వీస్తో ప్రాబ్లం లేదు అండ్ ఎలాంటి టెక్నికల్తో కూడా మనకి ప్రాబ్లం లేదు. బికాజ్ వీళ్ళు మంచి బ్యాటరీతో వీళ్ళు వెహికల్ రన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి అడ్వాంటేజెస్ ఏంటంటే బయట ఎలక్ట్రికల్ వెహికల్స్తో మనం కంపారిజన్ చేసుకుంటే జస్ట్ ఒక వెహికల్కి ఈజీగా 160 కిలోమీటర్స్ ఒక ఛార్జ్ వెళ్తుందన్నమాట. అండ్ వన్ టైం మనం ఛార్జ్ చేసుకుంటే 160 కిలోమీటర్స్ చాలా ఈజీగా వెళ్తుంది. అండ్ బయట వాటితో కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది వీళ్ళ వెహికల్స్ నుంచి. అండ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ మనం బయట పెట్రోల్ వెహికల్స్ చూస్తే పొల్యూషన్ లెస్ ఉంటుంది అండ్ సర్వీసెస్ ప్రాబ్లం ఉండదు. అండ్ వీళ్ళు కూడా ఓవరాల్ ఇండియా వైడ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ టెక్నికల్ పరంగా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ గురించి కూడా చాలా బాగా చెప్పారు. 1 అవర్ బ్యాటరీ గురించి 1 అవర్లో ఈజీగా ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది అనుకుంటే లైఫ్ అనేది బ్యాటరీకి తగ్గిపోతుంది. అదే కనుక 4 to 5 అవర్స్ కనుక మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు వెహికల్కి అండ్ బ్యాటరీకి కూడా 6 years వారంటీ ఇస్తున్నారు బ్యాటరీకి. అండ్ ఇంత బాగుండే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం అయితే మిస్ చేసుకోవద్దు. సో మీరు వెంటనే బుక్ చేసుకోవాలనుకుంటే మన వైజాగ్ పెందుర్తి దగ్గరలోనే 4 kilometers దగ్గరలో ఉంది. అండ్ ఎంటైర్ హైదరాబాద్ డీలర్స్ ఉన్నారు అండ్ ఓవరాల్ ఇండియా వైడ్ కూడా వీళ్ళకి డీలర్స్ ఉన్నారు కాబట్టి ఎంటైర్ మనం ఎక్కడ కూడా రాయల్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీకు కావాలనుకున్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసేసండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే.